హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా యూనిట్ 3 ప్రభుత్వ విధానం అండ్ సంక్షేమంలో భాగంగా 9వ పాఠ్యాంశమైన బాలల సంక్షేమం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం నుంచి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి మొదటిసారిగా బాలల హక్కుల ప్రకటన ఎప్పుడు చేశారు? 1959లో చేశారు. 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలే అని ఏ సంస్థ ప్రకటించింది? యుఎన్సిఆర్సి, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ యాక్ట్ 1989 నవంబర్ 20న ప్రవేశపెట్టారు. 15 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలలుగా గుర్తించిన సంస్థ ఏది? ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్, ILO. నిర్భయ ఘటన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం బాలలు అనగా ఎన్ని సంవత్సరాల వారు? 16 సంవత్సరాల లోపు వారు. బాల కార్మికుల చట్టం 1986 ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు వారు బాలలుగా పిలుస్తారు? 14 సంవత్సరాల లోపు వారు బాలలుగా పిలుస్తారు. బాలల న్యాయ సవరణ చట్టం 2016 ప్రకారం బాలలు అంటే ఎన్ని సంవత్సరాల లోపు వారు? 16 సంవత్సరాల లోపు వారందరూ బాలలే. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బాలల స్థితి గురించి తెలుసుకుందాం. ప్రపంచ బాలల జనాభాలో భారత బాలల జనాభా శాతం ఎంత? 19.1%. భారత జనాభాలో బాలల జనాభా ఎంత ఉంది? 43 కోట్లు. శాతపరంగా చూస్తే 42%. వీళ్ళు 0 నుంచి 18 సంవత్సరాల మధ్య వారు. 0 నుంచి 6 సంవత్సరాల లోపు వయసు వారి జనాభా ఎంత? 16 కోట్లు. భారతదేశంలోని బాలలకు సంబంధించిన సంక్షేమాన్ని అమలుపరుస్తున్న శాఖ ఏది? కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. జాతీయ బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 14. ఇప్పుడు మన రాజ్యాంగ పరిరక్షణ గురించి తెలుసుకుందాం. చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 14. కుల, మత, జాతి, లింగ వివక్షత నుండి రక్షించే హక్కు ఆర్టికల్ ద్వారా తెలియజేస్తుంది. ఆర్టికల్ 15 ద్వారా తెలియజేస్తుంది. స్త్రీలు, బాలల విషయంలో ఏదైనా ప్రత్యేక ఏర్పాటు కల్పించడానికి రాజ్యానికి ఏ అంశం కూడా అడ్డు రాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 15 క్లాస్ 3 తెలియజేస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండడం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 21. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు ఏ ఆర్టికల్ ద్వారా అందిస్తున్నారు? ఆర్టికల్ 21A ద్వారా అందిస్తున్నారు. మానవ అక్రమ రవాణా, కట్టు బానిసత్వం నిషేధం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 23. 14 సంవత్సరాల లోపు వయసు గల బాలల్లో ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయటం నిషేధమని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 24. విశ్వాస స్వేచ్ఛను, మతాన్ని నమ్మడం, ఆచరించడం, ప్రచారం తదితర విషయాల్లో స్వేచ్ఛను తెలుపుతాయి అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యకరమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యంతో అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాలు, సదుపాయాలు కల్పన, దోపిడీ నుండి భౌతికంగా, నైతికంగా రక్షణ కల్పించే బాధ్యత రాజ్యానిదే అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 39 క్లాజ్ F తెలియజేస్తుంది. 6 నుంచి 14 సంవత్సరాల బాల్య దశపై శ్రద్ధ, విద్యను రాజ్యమే అందిస్తుందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 45. సామాజిక న్యాయం, అన్ని రకాల దోపిడీ నుండి రక్షణను రాజ్యమే కల్పిస్తుందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 46. ప్రజా ఆరోగ్యం పెంపొందించి ప్రామాణిక జీవన విధానం కల్పించడం రాజ్యం విధి అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 47. సంస్థాగత బాలల రక్షణ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 243 క్లాస్ G తెలియజేస్తుంది. బాలలకు సంబంధించిన చట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంరక్షకులు మరియు పోషితులు చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1890. బాల్య వివాహాల నిరోధ చట్టం లేదా శారదా చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1929. బాలల చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1933. బాలల ఉద్యోగ కల్పన చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1938. బాలల హక్కుల చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1938.
ఫ్యాక్టరీలలో చట్టం 1948ని 1982లో సవరించారు. దీని ప్రకారం ఎన్ని సంవత్సరాల బాల కార్మికులను పనిలోకి తీసుకోకూడదని చెప్పడం జరిగింది. 14 సంవత్సరాల నిండని బాల కార్మికులను తీసుకోకూడదు. బాలలను పనిలోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవచ్చు అని ఏ చట్టం తెలియజేస్తుంది? కనీస వేతన చట్టం 1948. బాల్య వివాహాల నిరోధ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1952. 16 సంవత్సరాల లోపు బాలలను శ్రామికులుగా గనుల్లో పనిచేయించరాదు అని ఏ చట్టం తెలియజేస్తుంది? 1952 చట్టం తెలియజేస్తుంది. దత్తత తీసుకోవడానికి గల నియమాలు చేర్చబడ్డాయి. దత్తత తీసుకున్న పిల్లలకు చట్ట ప్రకారం అన్ని చెందును ఏ చట్టం తెలియజేస్తుంది? హిందూ దత్తత అండ్ నిర్వహణ చట్టం 1956 తెలియజేస్తుంది. మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1956. యవ్వనంలో వ్యక్తుల అనైతిక ప్రచురణ నిషేధ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1956. 15 సంవత్సరాల లోపు బాలలను మోటార్ రవాణా రంగంలో పనిచేయించరాదు అని ఏ చట్టం తెలియజేస్తుంది? మోటార్ రవాణా కార్మిక చట్టం 1961. బాలలతో వెట్టి చాకరీ చేయించడం నేరం అని ఏ చట్టం తెలియజేస్తుంది? వెట్టి చాకరీ నిర్మూలన చట్టం 1976. బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1986. బాలల న్యాయ చట్టం 2000 చట్టాన్ని ఎప్పుడు సవరణ చేశారు? 2015. బాలల న్యాయ సవరణ చట్టం రక్షణ భద్రత ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2021. బాల్య వివాహాన్ని నిషేధ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2006. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2009. లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2012. బాలల న్యాయ శ్రద్ధ సంరక్షణ సవరణ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2013. భారత ప్రభుత్వం మొదటగా జాతీయ బాలల విధానం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1974. బాలల పట్ల ఏ జాతీయ విధానం ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు బాలలు దేశంలోని అత్యున్నతమైన ముఖ్యమైన ఆస్తిగా వర్ణించినది జాతీయ బాలల విధానం 2013. దీనిని ఏప్రిల్ 18న అమల్లోకి వచ్చింది. బాలబాలికలకు ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన జీవితం పొందడానికి గల హక్కులను అందజేయడం కోసం ఏ విధానాన్ని ప్రవేశపెట్టారు? బాలల జాతీయ చార్టర్ 2003 చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 2004 ఫిబ్రవరి 9న అమల్లోకి వచ్చింది. స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది? జాతీయ బాలల కార్యాచరణ ప్రణాళిక 2005ను రూపొందించింది. దేశం మొత్తంలో బాలలకు సంబంధించిన విధానాలు కార్యక్రమాల అమలులో సహాయపడడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్ని ప్రవేశపెట్టింది? బాలల జాతీయ విధానం 2013ను ప్రవేశపెట్టింది. ఇది ఏప్రిల్ 18న అమల్లోకి వచ్చింది. బాలల సంక్షేమం సంస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం 2005 ఎప్పుడు ఏర్పాటైంది? 2007లో. ఒక చైర్పర్సన్ 6 సభ్యులు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 1+6. ఇందులో 2 మహిళా సభ్యులు తప్పనిసరిగా ఉండాలి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ ఎవరు? శాంతా సిన్హా 2007 నుంచి 13 వరకు ఉన్నారు. ప్రస్తుతం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రియాంక కనుంగో 2018 నుండి ప్రస్తుతం వరకు ఉన్నారు. ICDSలోని ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం కోసం మహిళా శిశు సంబంధ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ దేనిని స్థాపించింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ NIPCCD కార్యక్రమాన్ని 1996లో ప్రవేశపెట్టారు. దత్తత ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకంగా చేయడానికి రూపొందించిన సంస్థ ఏది? సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ CARA. దీన్ని 1990లో ఏర్పాటు చేశారు. వెబ్ ఆధారిత నిర్వహణ పర్యవేక్షణ వ్యవస్థ కొరకు దేనిని ప్రవేశపెట్టారు? చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ను CARINGS 2011ను ప్రవేశపెట్టారు. దత్తతకు సంబంధించి మార్గదర్శక సూత్రాలను ప్రక్రియను సక్రమంగా అమలుపరిచే సంస్థ ఏది? గైడ్లైన్స్ కవరింగ్ అడాప్షన్ ఆఫ్ చిల్డ్రన్ 2011. గైడ్లైన్స్ కవరింగ్ అడాప్షన్
ఆఫ్ చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన దత్తతను ప్రోత్సహించే పథకం ఏది? శిశు గృహ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. హేగ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్ కన్వెన్షన్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1993. దత్తత సవరణ నిబంధనల ప్రకారం 2017 సవరణగా ఏ చట్టం తీసుకొచ్చారు? దత్తత సవరణ నిబంధనల చట్టం 2021ని తీసుకొచ్చారు. హేగ్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా రూపొందించిన ఒక ఒప్పందం ఏది? హేగ్ అబ్డక్షన్ కన్వెన్షన్ 1983 డిసెంబర్ 1న అమల్లోకి వచ్చింది. లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ అధ్యక్షతన ఏ సంస్థ ఏర్పాటు చేయడమైనది? బాలల అంశాలపై పార్లమెంటరీ ఫోరం 2006లో ఏర్పాటు చేయడమైంది. బాలల అంశాలపై పార్లమెంటరీ ఫోరం డిప్యూటీ చైర్మన్గా పనిచేసినది ఎవరు? ప్రేమ కరియప్ప. స్వచ్ఛంద సంస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు కేంద్రంగా 2000 సంవత్సరంలో స్థాపించబడిన లాభాపేక్ష లేని సంస్థ ఏది? అక్షయ పాత్ర ఫౌండేషన్. ప్రపంచంలోని అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంస్థ ఏది? అక్షయ పాత్ర ఫౌండేషన్. భారతదేశంలో సామాజిక అభివృద్ధి కోసం అనేక రంగాలలో పనిచేస్తున్న సంస్థ ఏది? నాంది ఫౌండేషన్. 1998. బాలల సంక్షేమ పథకాలు, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. 6 సంవత్సరాల లోపు పిల్లలు, కౌమార బాలికలు మరియు గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వర్తించే ప్రపంచంలోనే పిల్లల రీత్యా అతిపెద్ద పథకం ఏది? సమీకృత బాలల అభివృద్ధి పథకం, ICDS పథకం. ఇది 1975 అక్టోబర్ 2న ప్రారంభించారు. విజ్ఞాన్ బాల స్నేహస్థ దేశాన్ని రూపొందించి హక్కులకు, రక్షణకు హామీ ఇవ్వడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? సమీకృత బాలల రక్షణ సేవలు, ICPS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ 2009లో ప్రవేశపెట్టారు. ICPS యొక్క ముఖ్యమైన ప్రాజెక్టు ఏది? చైల్డ్ లైన్. సమీకృత బాలల రక్షణ సేవలు పథకానికి నోడల్ ఏజెన్సీగా ఏది ఉంది? చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్. గ్రామీణ ప్రాంతంలోని పిల్లలు మరియు తల్లుల కేర్ సెంటర్గా ఏ పథకం పనిచేయను? అంగన్వాడీ సేవల పథకం. 1975. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. పనిచేసే గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళల పిల్లల కోసం ఉద్దేశించిన పథకం ఏది? జాతీయ క్రెచ్ పథకం. దీనిని ఆవాస 2006 అంటారు. 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల గల తల్లులకు పోషకాహారాన్ని అందించడం, బరువును, పెరుగుదల రేటును పెంచడం మరియు తగ్గించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? జాతీయ పోషకాహార కార్యక్రమం 2018 మార్చి 8న ప్రవేశపెట్టారు. కేంద్ర స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ పథకాన్ని అమలుపరుస్తుంది? ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన 2018. 19 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే స్త్రీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన 2018. దేశంలోని ఎంపిక చేయబడిన 200 జిల్లాలలో యుక్త వయసు గల బాలికలలో 18 నుంచి 18 సంవత్సరాల పౌష్టికాహార ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? స్కీమ్ ఫర్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ 2010 పథకాన్ని ప్రవేశపెట్టారు. 1986లో ప్రారంభించబడిన సర్వజనీన టీకాల కార్యక్రమం కొనసాగింపుగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? మిషన్ ఇంద్రధనుష్ లేదా మిషన్ రెయిన్బో కార్యక్రమాన్ని 2014 డిసెంబర్ 25న ప్రారంభించారు. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తింపబడిన 416 జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ఏ పథకాన్ని నిర్వహించబడుతుంది? ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 4.0ని 2022లో నిర్వహించబడుతుంది. శిశు మరణాలు, తల్లి ప్రసవ మరణాలను తగ్గించేందుకు దేనిని ప్రారంభించారు? జనని శిశు సురక్ష కార్యక్రమాన్ని 2011లో ప్రారంభించారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, శాశ్వత వైకల్యాలకు దారితీసే పోషక లోపాలను గుర్తించి చికిత్స అందించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? బాల స్వాస్థ్య పథకం 2013లో ప్రవేశపెట్టారు. 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బాలలకు లింగ సున్నితత్వం, నైతిక ప్రవర్తన, మహిళల పట్ల గౌరవం పెంపొందించుకునేందుకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? సాక్ష్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. సాక్ష్యం పథకాన్ని మరొక విధంగా ఏ విధంగా పిలిచేవారు? రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ అడల్ట్స్ అండ్ బాయ్స్గా పిలిచేవారు.
ఆడ శిశువుల కోసం ఉద్దేశించి కండిషనల్ నగదు బదిలీ ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? ధనలక్ష్మి పథకం 2008లో ప్రవేశపెట్టారు. వ్యక్తిగతమైన పరిశుభ్రమైన తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కల్పించడం ద్వారా పాఠశాలలో పరిశుభ్రత ఉండేలా చూడటం కొరకు ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు? బాల స్వచ్ఛత మిషన్ 2014 నవంబర్ 14న ప్రవేశపెట్టారు. ఆడపిల్లల రక్షణ కోసం రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ఆశ్రయ్ పథకం 2016లో ప్రవేశపెట్టారు. తల్లుల కోసం మరియు అప్పుడే పుట్టిన శిశువుల కోసం ఏర్పాటు చేయబడిన చౌకైన కేంద్రాల పథకం ఎక్కడ ప్రవేశపెట్టారు? కంగారు మదర్ కేర్ సెంటర్ KMC తెలంగాణలో ప్రవేశపెట్టారు. బాలల సంక్షేమం, విద్యా సంబంధ పథకాలు. స్త్రీల అక్షరాస్యత శాతం జాతీయ సగటు కంటే తక్కువ, లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏ కార్యక్రమం నిర్వహించబడుతుంది? ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన జాతీయ కార్యక్రమం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. దీనినే NPEGEL అంటారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని 1956లో ఏ రాష్ట్రం ప్రారంభించింది? మద్రాసు రాష్ట్రం. దీని తమిళనాడు. మధ్యాహ్న భోజనం పథకాన్ని 2021లో ఏ విధంగా పేరు మార్చారు? PM పోషణ్ లేదా PM పోషణ్ శక్తి నిర్మాణ్ పేరుగా మార్చారు. 1958-59లో యూనిసెఫ్, WHO ల సహకారంతో ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు? జాతీయ పోషకాహార కార్యక్రమం. 1955 అక్టోబర్ 15న కేంద్ర ప్రభుత్వం 1 నుంచి 5 తరగతుల పిల్లలకు పైలట్ ప్రాజెక్టుగా నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభించారు. భారత సుప్రీంకోర్టు 2004 నవంబర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 2005 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. 1986 విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో వసతులు పెంపొందించడానికి ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? నల్లబల్ల పథకం. దీనిని ఆపరేషన్ బ్లాక్ బోర్డు OBB 1986 అంటారు. సార్వత్రిక ప్రాథమిక విద్యను త్వరగా సాధించడం కోసం 1998 అక్టోబర్లో జరిగిన రాష్ట్రాల కాన్ఫరెన్స్లో ఏ పథకాన్ని రూపొందించారు? సర్వశిక్ష అభియాన్ SSA. కేంద్ర కేబినెట్ సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ఆమోదించి ఎప్పుడు అమల్లోకి తెచ్చింది? 2000 నవంబర్ 16. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారో? మోడల్ స్కూల్ పథకం. దీనిని ఆదర్శ పాఠశాలలో అంటారు. ఇది 2008లో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో CBSE సిలబస్ అనుసరించి బోధన జరపడానికి ఏ పాఠశాలను స్థాపించింది? సక్సెస్ పాఠశాలను స్థాపించింది. ఇవి 2010-11 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చాయి. 8 నుండి 10 తరగతులలో ఉన్నత విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA 2009ని ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలో జరిపే బలోపేతం చేయడానికి ఏ పథకాన్ని ప్రారంభించారు? రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ RUSA 2013 ప్రవేశపెట్టారు. విద్యా అభివృద్ధిలో కీలక అంశాలైన నమోదు, నిలకడలలో బాలబాలికల మధ్య అంతరాన్ని తగ్గించడానికి మరియు బాలికల చదువులు కొనసాగించడానికి మరిన్ని సౌకర్యాలు కల్పించడం కొరకు వేటిని ఏర్పాటు చేయడం జరిగింది? కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని KGBV అంటారు. 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల విద్యార్థులు అందరికీ సక్రమంగా చదవడం, రాయడం నేర్పడం ఏ పథకం యొక్క ముఖ్య లక్ష్యం? పడే భారత్ బడే భారత్ అనే పథకం సైన్స్, గణితం, టెక్నాలజీ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యాలు మెరుగుపరచడం కోసం ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు? రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ RAA. ఆడ శిశువులపై ఉన్నటువంటి వివక్షతను తగ్గించడానికి, ఆడ శిశువు హత్యలను ఆపడం, లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు?
బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీనిని బీబీబీపీ అంటారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు భవిష్యత్తులో విద్య, వివాహం మొదలగు ఖర్చులను ప్రోత్సహించగా ఆర్థిక సహాయం చేయుట కొరకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? సుకన్య సమృద్ధి యోజన 2015లో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెంచే లక్ష్యంతో సాక్షర భారత్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? పఢనా లిఖానా అభియాన్ 2020ను ప్రారంభించింది. 2017 జూలై 9న గురు పౌర్ణమి సందర్భంగా న్యూఢిల్లీలో ఏ పథకాన్ని ప్రారంభించారు? ఈ ఎడ్యుకేషన్. దేశీయంగా రూపకల్పన చేయబడ్డ బహుత్తర ఓపెన్ ఆన్లైన్ కోర్సు అందించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? స్వయం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యా ప్రమాణాల్లో ఏకస్వామ్యతను సాధించడం కోసం 32 DTH ఛానళ్ల ద్వారా అధిక నాణ్యతతో కూడిన విద్యా అంశాలు విద్యార్థులకు అందించడం కోసం దేనిని ప్రవేశపెట్టారు? స్వయం ప్రభ. విద్యా సంస్థల జారీ చేసే అకాడమీ పత్రాలు సంక్షిప్తం చేసే ఒక డిజిటల్ డిపాజిట్ సర్టిఫికేట్లు జారీ చేసే బోర్డులు యూనివర్సిటీతో దేనిని ఏర్పాటు చేయడం జరిగింది? నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ. దీనినే NADA అంటారు. 6.5 మిలియన్ల పుస్తకాలు కలిగి ఉన్న పెద్ద ఆన్లైన్ లైబ్రరీ. ఇంగ్లీష్తో పాటు అన్ని భారతీయ భాషల్లో అనేక పుస్తకాలు చదువుకోవడానికి వీలుగా దేనిని కల్పించారు? నేషనల్ డిపాజిట్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. COVID-19 నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. వన్ నేషన్ వన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద దేని ద్వారా అన్ని రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉచితంగా పొందుతున్నాయి? దీక్ష పోర్టల్ ద్వారా పొందుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని వారి కోసం అధిక నాణ్యత గల విద్యా కార్యక్రమాల ప్రచారం చేయడం కోసం దేనిని ప్రవేశపెట్టారు? వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ త్రో స్వయం ప్రభ టీవీ ఛానల్స్ని ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ టీవీ ఛానల్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో పిల్లలకు పాఠ్యాంశాలు ప్రసారం చేయడానికి వేటిని ప్రవేశపెట్టారు? ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ రేడియో కమ్యూనిటీ రేడియో ఆఫ్ బ్రాడ్కాస్ట్ను ప్రవేశపెట్టారు. సమగ్ర శిక్ష 2019-20లో ప్రాథమిక విద్యాస్థాయిలోనే అభ్యసన ఫలితాలు అభివృద్ధి చేసేందుకు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? నిష్ఠా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ ఇంటెన్సివ్ ఫర్ స్కూల్ హెడ్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటారు. ఉపాధ్యాయులకు శిక్షణ నిమిత్తం జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అభివృద్ధి చేసిన ఏ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు? నిష్ఠా 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమగ్ర శిక్షా పథకంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వారు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? నిపుణ్ భారత్ మిషన్ 2021 జూలై 5న ప్రారంభించారు. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రపంచ బ్యాంకు కలిసి ఏ ప్రాజెక్టుపై సంతకాలు చేసే? స్టార్స్ ప్రాజెక్టు. 2022 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా దేనిని ప్రవేశపెట్టారు? PM3 అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం ఇతర పథకాల గురించి తెలుసుకున్నాం. సాంఘిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ న్యాయ సంబంధ ఘర్షణలో చిక్కుకున్న బాలలకు న్యాయ పరిష్కార సేవలు అందించడం కోసం ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు? సమగ్ర బాల నేరస్తుల న్యాయ సేవల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. సమగ్ర బాల నేరస్తుల న్యాయ సేవల కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా ఏది పనిచేసింది? చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్. దేశంలో పిల్లలను దత్తత తీసుకునే ధోరణిని ప్రోత్సహించే లక్ష్యంతో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? శిశు గృహ పథకాన్ని ప్రారంభించారు. యునిసెఫ్ వారు 1978 నుండి బాలల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలు భారత్లో వేటిని నిర్వహిస్తున్నారు? మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. దత్తతకు సంబంధించి ప్రజలు అధికారంతో అనుసంధానం అవ్వడాన్ని సులభతరం చేయడానికి దేనిని ప్రవేశపెట్టారు? జన్ సంపర్క్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. బాలికలకు అత్యుత్తమ భవిష్యత్తును నిర్మించే ఉద్దేశంతో ఏ ప్రణాళికను రూపొందించారు? బాలల సంరక్షణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 1991-2000 ప్రారంభించారు. బాలల అవార్డుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. బాలల సంక్షేమం కోసం పాటుపడిన 5 సంస్థలకు ఏ అవార్డును ప్రకటించడం జరిగింది? బాలల సంక్షేమానికి జాతీయ అవార్డు 1979లో ప్రకటించారు.
విద్య, కళల్లో, సంస్కృతి, క్రీడల్లో అసమాన ప్రతిభ కనబరిచిన 4 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ఏ అవార్డును ప్రదానం చేశారు? అసమాన ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ అవార్డును 1996లో ప్రకటించారు. బాలల సేవా రంగంలో కృషి చేసిన 3 వ్యక్తులకు ఏ అవార్డును ప్రదానం చేశారు? రాజీవ్ గాంధీ మానవ సేవా అవార్డు 1994ను అందజేశారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పథకాల గురించి తెలుసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిషోర బాలికలకు ఆరోగ్యాన్ని, రక్షణ కల్పించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మహిళల భద్రతకు మరింత భరోసా ఇచ్చేలా ఏ బిల్లును రూపకల్పన చేశారు? దిశ. బడులు తెరిచిన తొలి రోజే ప్రతి విద్యార్థికి ఉచితంగా వారికి అవసరమయ్యే యూనిఫామ్ మరియు బుక్స్ అందించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? జగనన్న విద్యా కానుక. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి ఏ పేరుతో నామకరణం చేశారు? వైఎస్ఆర్ అక్షయ పాత్రగా నామకరణం చేశారు. పిల్లలకు బలవర్ధకమైన, రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతిరోజు మెనూ మార్చి అందించేలా ఏ పథకాన్ని అమలు చేస్తున్నారు? జగనన్న గోరుముద్ద. కోవిడ్-19 నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి వేటిని పంపిణీ చేయడం జరిగింది? డ్రై రేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2023 మార్చి 21న వారానికి 3 రోజులు ఉదయం పూట ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? రాగిజావ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుకన్య సమృద్ధి యోజన 2015 పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు? మాధురి దీక్షిత్ 2016 నుండి. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ సొసైటీకి సంబంధించిన మొత్తం సిలబస్ను బిట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. ఈ బిట్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30 మార్క్స్కు వచ్చే అవకాశం ఉంది. ఈ బిట్స్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ మరొక సబ్జెక్టుతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.